హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రీడ్ విత్ యశు. జలంధరుడి సంహారం తర్వాత శివస్తుతి చేసిన దేవతలకు ఫలశ్రుతి చెప్పి శివుడు అంతర్హితుడయ్యాక దేవతలు ఎవరి స్థానాలకి వాళ్ళు వెళ్ళారు. తర్వాత కంటిన్యూ చేద్దామండి. తర్వాత ఆ మరునాడు దేవతలు శంభుని దర్శించి తలలు వంచి మిన్నకుండిపోయారు. వారిని చూసి రుద్రుడిలా అన్నాడు, ఓ దేవతలారా, జలంధరుడు నా అంశం నుంచి జన్మించిన వాడే అయినా మీ అభ్యుదయం కొరకు పరిమార్చాను. ఇంకా మీకు సుఖం కలగలేదా? మీ మనోగతాన్ని చెప్పండి, తప్పక నెరవేరుస్తాను. దానికి సమాధానంగా గీర్వాణులు ఇలా అన్నారు, గంగాధర, నువ్వు నిస్సందేహంగా దేవతలకు మహోపకారం చేశావు. ఇప్పుడు మరొక మనోవికల్పం వచ్చిపడింది. ఓ ప్రభు, దేవకార్యార్థం విష్ణువు బృందాదేవిని మోహింపచేయగా ఆమె అగ్నిప్రవేశం చేసిన సంగతి దేవరకు తెలుసు. అప్పటి నుంచి ఆమె సౌందర్యంచే మోహితుడై ఆమె చితాభస్మాన్ని ధరించి భ్రమలో పడి అక్కడే తిరుగుతున్నాడు మాధవుడు. మేమందరము చెప్పి చూశాము. నీ మాయలో చిక్కిన జనార్దనుడు బృందం మీద మమతను చంపుకోలేక ఆ వ్యామోహం నుండి బయటపడలేకపోతున్నాడు. వైకుంఠం కళ తప్పింది. అక్కడ ఇప్పుడే వేడుకలు లేవు. సర్వేశ్వర, ప్రకృతి నుండి పుట్టిన ఈ జగత్తు నీ అధీనంలో ఉంది. నువ్వు వచ్చి మాయలో మునిగి ఉన్న విష్ణువుకు జ్ఞానబోధ చెయ్యి. బృందారకులు చేసిన విన్నపానికి గంగాధరుడు మందహాసం చేసి ఇలా ఉపదేశించాడు, ఓ బ్రహ్మాది దేవతలారా, సర్వలోక మోహనమైన నా మాయ దురతిక్రమం. జగత్తు అంతా దానికి లోబడి ఉంది. ప్రకృతి మాయామోహితుడైన విష్ణువు ఇప్పుడు కామాధీనుడై ఉన్నాడు. మూల ప్రకృతి అయిన ఆ మాయ పార్వతి అను పేరుతో అందరికీ ఆనందాన్ని ఇస్తూ ఉన్నది. ఆమె త్రిమూర్తులకు తల్లి, శివ అను నామధేయం కలది. ఆమెను ప్రార్థించండి, మీ కార్యం నెరవేరుతుంది. వెంటనే శ్రద్ధాభక్తులతో ఆమెను వేలుపులు ఇలా స్తుతించారు. దేని నుండి సత్వరజస్తమో గుణములనే త్రిగుణములు పుట్టాయో, ఏది సృష్టి స్థితి లయములు అను కర్మలను అనుష్ఠిస్తున్నదో, దేని సంకల్పించే ఈ విశ్వం జనన మరణాలను పొందుతూ ఉన్నదో అట్టి మూల ప్రకృతికి నమస్కారం. సంపూర్ణమైన ఈ జగత్తునందు సుశబ్దములచే సుస్పష్టంగా ప్రకటింపబడిన 23 గుణాలను సమన్వయపూర్వకంగా అధిష్ఠించి ఉన్న పరాశక్తి మమ్ము రక్షించుగాక. ముల్లోకములలోని జనులు ఏ దేవి యొక్క రూపమును కర్మలను ఎరుగరో అట్టి మూల ప్రకృతిని నమస్కరిస్తున్నాము. జనులు దేవి యందు భక్తి శ్రద్ధలు కలిగి ఉంటే సర్వదా దారిద్రము, అజ్ఞానము, చావు, పుట్టుకలు వీటిని నిశ్చయంగా పొందరో అట్టి భక్తవత్సలయగు మూల ప్రకృతికి నమస్కారము. ఓ మహాదేవి, పరమేశ్వరి, మా కార్యాన్ని నెరవేర్చు. ఓ శివ, దుర్గాదేవి, విష్ణువు యొక్క మోహాన్ని తొలగించగల నీకు నమస్కారం. ఓ దుర్గా, దామోదరుడు బృందాదేవిని మర్చిపోలేక ఆమె చితాభస్మాన్ని వడలంతా పూసుకొని మతిలేని వాడి వలె తిరుగుతున్నాడు. వైకుంఠం వెలవెలపోయింది. మా ప్రయత్నాలు వ్యర్థమయ్యాయి. అమ్మా, ఇదంతా ప్రకృతి స్వరూపిణివైన నీ మాయ. విష్ణువు తిరిగి స్వస్థుడై తన లోకాన్ని చేరేటట్లు జ్ఞానబోధ చెయ్యి. ఆయనను లోకపాలకునిగా నిలబెట్టు. ఇలా స్తుతిస్తున్న దేవతలకు దిగంత వ్యాప్తము, పరమశాంతము అయిన తేజోమండలం ఆకాశంలో ప్రత్యక్షమై దాని మధ్య నుండి దివ్యవాణి ఈ విధంగా వినిపించింది, ఓ వేలుపులారా, మూల ప్రకృతినైన నేను గౌరీ, లక్ష్మి, సరస్వతి అను 3 రూపాలను ధరించి ఉన్నాను. మీరు వారిని ఆశ్రయించండి. నా ఆజ్ఞ చేవారు మీ కోర్కెలను సఫలం చేస్తారు. ఇలా పలికి ఆ తేజస్సు అంతర్హితమైంది. ఆకాశవాణి వాక్కులను ఆదరంతో విన్న వేల్పులంతా విస్మితులై పరమభక్తితో గౌరీ, లక్ష్మి, సరస్వతులకు ప్రణమిల్లి స్తుతించగా ఆ దేవీమూర్తులు స్వస్వరూపంతో సాక్షాత్కరించారు. గీర్వాణులు వారిని పొగడి తమ కార్యాన్ని విన్నవించారు. ప్రసన్నులైన ఆ దేవీమూర్తులు వారికి బీజాలనిచ్చి విష్ణువు ఉన్న స్థానంలో నాటమని ఆదేశించి మీ కార్యం సిద్ధిస్తుందని వరమిచ్చి అదృశ్యులయ్యారు. వెంటనే వారందరూ బృందాదేవి అగ్నిప్రవేశం చేసిన చితాభూమికి చేరుకున్నారు. అక్కడ బృందాదేవి కొరకు జుట్టు పిక్కుంటూ పిచ్చివానిలా రోధిస్తున్న విష్ణువును చూసి విస్మితులై ఆ చితాభూమి యందు బీజాలను నాటి దేవీమూర్తులను పొగుడుతూ నిల్చున్నారు. జాగు లేకుండా ఆ బీజాల నుండి గౌరీదేవి అంశగా తులసి, లక్ష్మీదేవి అంశగా మల్లె, సరస్వతి అంశగా ధాత్రి అంటే ఉసిరిక అను 3 మొక్కలు ఉద్భవించాయి. మహాలావణ్య రత్నాకరమనదగిన స్త్రీ రూపాలలో వ్యక్తమైన ఆ 3 మొక్కలను చూడగానే దామోదరుడు వాటిపై మరులుగొని లేచి నిల్చుని వలపు రెట్టించగా అపరిమిత అనురాగంతో వాటిని రెప్పవేయకుండా చూశాడు. తులసీదాత్రి కూడా హరిని ప్రేమతో చూశారు. మల్లె ఈర్ష్యతో చూసింది. పూర్వం లక్ష్మీదేవి నుండి
ఏ బీజం సమర్పింపబడిందో ఆ బీజం నుండి పుట్టిన మల్లెపడుచు. ఆ కారణం చేతనే విష్ణువు యందు ఈర్ష్యాభావాన్ని పొందింది. అందుకనే మల్లె గర్వితమైన బర్బరి అనే నిందానామాన్ని పొందింది. ధాత్రి మరియు తులసి మొక్కలు మాధవునిపై మమత చూపిన కారణంగా ఆయనకు సదా ప్రీతిపాత్రమయ్యాయి. అప్పుడు విష్ణువు దుఃఖాన్ని వీడి స్వస్థుడై వారిద్దరితో కూడి సుపర్వులు జయజయధ్వానాలు చేస్తుండగా సంతోషంతో వైకుంఠానికి చేరాడు. కార్తీక మాసంలో ధాత్రి మరియు తులసి పూజ సర్వదేవతలకు, విశేషించి విష్ణువుకు మిక్కిలి ప్రీతికరం. రెండిటిలోనూ తులసి మరింత ధన్యము, శ్రేష్టమును. తులసి గౌరీదేవి అంశ అయిన కారణంగా ఒక్క వినాయకునికి తప్ప మిగతా దేవతలను తులసితో పూజించవచ్చు. తులసి సర్వదేవతలకు ప్రీతిని కలిగించి తనను కొల్చిన వారి కోర్కెలను తీరుస్తుంది. ఈ గాథ సర్వ పాపహరము, సర్వ కామప్రదమును. తర్వాయి కథని రేపటి భాగంలో చదువుకుందామండి. సర్వం ఉమామహేశ్వర పాదార్పణం.